సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆ వస్తువులలో మొట్టమొదటిది ఏమిటి అంటే గోధుమలు. గోధుమలంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం గనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకున్నా సరిపోతుంది. అంటే ఒక పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి ఇలా గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్నైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో, గోధుమ పిండితో లేదా గోధుమలతో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి. ఆ తీపి పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు, చిన్న పిల్లలకు పంచిపెట్టండి. ఇక రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఈరోజు బెల్లం తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మన జీవితాలు మారుతాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే. సూర్యుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు, దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. బెల్లం తీయగా, మధురంగా ఉంటుంది. బెల్లం అద్భుతాలను సృష్టించగలదు. మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు. 4 వైపుల నుండి ధనం ఆకర్షించబడేలాగా, ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఈరోజు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి. మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి. అలా వేయటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనం దూసుకు వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.